హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో కృష్ణుడిని ఎలా మనమే అలంకరణ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి కృష్ణాష్టమి రాబోతుంది కదా. చాలామంది కృష్ణాష్టమి అంటే తమ పిల్లల్ని ఏ విధంగా అయితే కృష్ణుడిలా అలంకరించుకుంటారో ఇంట్లో స్వామివారిని కూడా చాలా అలంకరణ చేసి ఆ చిన్న కృష్ణయ్యకి పూజలు అనేవి చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఎన్నో రకాలుగా అమ్మవారిని మనం అలంకరించుకుంటూ ఉంటాం. ఇక్కడ స్వామివారిని అలంకరణ చూద్దాము. నేనైతే ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. సేమ్ అమ్మవారికి ఎలా అయితే మనం కుచ్చుళ్ళు పెట్టుకుంటామో అదేవిధంగా కుచ్చుళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి అందరి దగ్గర కృష్ణుడి విగ్రహం లేక ఒకవేళ విధంగా ఫేస్ కానీ ఉన్నా మీరు కృష్ణుని ఏ విధంగా అలంకరణ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సేమ్ అమ్మవారికి మనం హైట్ చూసుకొని మనం పెట్టే హైట్ని బట్టి చూసుకొని అమ్మవారికి ఎలా అయితే సెట్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా ముందుగా నేను ఒక డబ్బాని పెట్టి కొంచెం హైట్ కోసం అడుగున పీట వేశాను. ఆ తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ కుచ్చులు పెట్టిన దాన్ని మిడిల్కి మడిచేసి ఈ విధంగా పైన ఒక చెంబు కూడా పెట్టాను. ఆ చెంబు కూడా ఒకసారి ఇద్దరికి కృష్ణుడికి అలంకరణ చేసుకున్నదే. ఆ చెంబు అయితే ఆ విధంగా పెట్టేసి ఈ కుచ్చుళ్ళని ఇలా వదిలేస్తే మనకి అమ్మవారి చీరలాగా కనబడుతుంది. అలా కాకుండా ఇక్కడ స్వామివారి పంచలాగా కనబడాలి కదా. ఆ స్వామివారికి పంచ కట్టడం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఆ అడుగున కుచ్చులని ఈక్వల్గా పట్టుకొని ఇక్కడ చిన్న పిన్ అనేది కిందకి ఇలా ఫోల్డ్ చేసేసి పిన్ పెట్టేసుకోవాలి. ఈ కుచ్చుళ్ళన్నీ సరి చేసుకొని ఒకసారి ఇలా జస్ట్ ఆ కింద వరకు జస్ట్ మడిచి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇక్కడైతే నేను హైట్ నాకు ఇంకొంచెం సరిపోలేదు బ్లౌజ్ పీసు, అందుకని చెప్పి ఆ చెంబు పెట్టి బ్లౌజ్ పీస్ కడితే నాకు హైట్ ఎక్కువైపోయింది. అందుకని చెప్పి నేను చెంబు తీసేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. లోపల డబ్బా పెట్టా కదా స్టీల్ది, ఆ స్టీల్ దాంట్లో బియ్యం పోసి వాటిలో పెట్టేసి పంచిని కొంచెం కిందకి దింపాను అనమాట. ఇక ఆ తర్వాత మిడిల్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మనం స్వామివారికి బాడీ పార్ట్ అలాగే కింద ఈ విధంగా ధోతి ఉన్నట్టుగా లుక్ రావడం కోసం, అది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కదా. సో అందుకని చెప్పి రెడ్ బ్లౌజ్ పీస్ని కూడా కొంచెం కుచ్చుళ్ళు పెట్టి హాఫ్ వరకు ఈ విధంగా వేసేసి వెనకాలంతా కూడా అలా జస్ట్ వేసాను అనమాట. కుచ్చుళ్ళు ముందు వైపు వచ్చేలాగా పెట్టి మిడిల్కి వచ్చేలాగా పెట్టి ఇక ఆ తర్వాత వెనకాల బ్లౌజ్ పీస్ ఇక మిగతాదంతా కుచ్చుళ్ళు ఏం పెట్టకుండా మొత్తాన్ని ఇలా కవర్ చేసాను. చూస్తున్నారు కదా వీడియోలో అలాగా. ఆ తర్వాత వచ్చేసి పైన మరొక చిన్న చెంపుకి కర్ర కట్టుకొని స్టిక్కి పెడుతున్నాను. అంటే మనం ఫేస్కి స్వామివారి ఫేస్ పెట్టచ్చు, లేదా కొబ్బరికాయకి నామల్లాగా అలంకరణ చేసుకొని పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఇక్కడ నా దగ్గర అయితే కృష్ణుడి ఫేస్ ఉంది. ముందుగా అయితే నేను కృష్ణుడి ఫేస్ని ఒకసారి ఈ విధంగా పెట్టి చూశాను, కరెక్ట్గా సరిపోతుందా లేదా చూడటానికి, స్వామివారిది హైట్ కానీ ఫేస్ పెడితే కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒకసారి పెట్టి చూశాను. చూడండి, చక్కగా బాడీ పార్ట్ అలాగే పంచెలాగా 2 బ్లౌజ్ పీసెస్తో ఈ విధంగా కట్టుకోవచ్చు. ఇదే కాకుండా నేను ఇదివరకైతే విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా పంచలాగా ఎలా డ్రాప్ చేయొచ్చు అనేది నేను వీడియో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి, స్క్రీన్స్లో ఇస్తాను. స్వామివారికి చిన్న చిన్న ఫ్లూట్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే వెన్న చెంబులాగా ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ వెన్న కుండ ఉంటుంది కదా ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ వీడియోస్ పెట్టున్నాను, స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అయితే ఇక్కడ స్వామివారి ఫేస్ పెట్టి చూశాను, బాగుందనిపించింది. అయితే ఇక్కడ స్వామివారి ఫేస్ కొంచెం ఖాళీగా ఉందని చెప్పి నేను ఇక్కడ అలంకరణ చేస్తున్నాను. నా దగ్గర వచ్చేసి 20 కుందన్స్ లాంటివి అయితే స్టోన్స్ ఉన్నాయన్నమాట. అవి స్వామివారి ఫేస్ దగ్గర పెడుతున్నాను. అయితే అక్కడ ఆల్రెడీ చిన్న చిన్న కుందన్స్ పెట్టి ఉన్నాయి నేను కొన్నప్పుడు, బట్ ఏదో అవసరం అయ్యి ఆ కుందన్స్ స్టోన్స్ నేను పీకేసాను అనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ స్వామివారికి అలంకరణ అయితే చేస్తున్నాను నా దగ్గర ఉన్న స్టోన్ వాట్స్తో. అయితే ఇక్కడ ఇలా మనం ఎప్పుడైనా అమ్మవారి ఫేస్కి కానీ ఇలా స్వామివారి ఫేస్ కానీ మనం ఆర్నమెంట్స్ అతికించుకుంటున్నప్పుడు తేనె మైనం అని ఉంటుంది, హనీ వ్యాక్స్ అని, అది తెచ్చుకోండి. చాలా గట్టిగా ఉంటాయి అనమాట. మైనం అనేది మామూలుగా డబల్ ప్లాస్టర్ పెట్టి కూడా అతికించవచ్చు. అయితే డబల్ ప్లాస్టర్ కొంచెం ఒకసారి ఎక్కువసేపు ఉంటే అవి ఇవి అయిపోతాయి, ఊడి పడిపోతూ ఉంటాయి ఆర్నమెంట్స్ అనేవి. ఈ తేనె మైనం అని అంటారు. మనకి పచారీ కొట్లు ఉంటాయి కదా మార్కెట్లో, చిన్న చిన్న షాప్స్, అటువంటి వాటిల్లో ఆయుర్వేద షాపులు అటువంటి వాటిలో దొరుకుతుంది మైనం అనేది. ఆ మైనాన్ని పెట్టేసి నేను ఇక్కడంతా కూడా స్టోన్స్ని అయితే పెట్టేశాను. అలాగే నామం ఉంది స్వామివారి నా దగ్గర, అది బొట్టులాగా పెట్టేశాను. ఇక ఆ తర్వాత వచ్చేసి చెవుల దగ్గర ఎట్లాగో మనకి హోల్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ అనేవి స్వామివారికి కూడా పెడతాము నగలతో పాటు. ఆయన అలంకారం ప్రియుడే కాబట్టి అలా అలంకరణ చేస్తాము. అయితే ఇక్కడ చెవుల దగ్గర ఖాళీగా ఉందని చెప్పి నేను ఇక్కడ మాత్రం డబల్ ప్లాస్టర్ని యూజ్ చేసి మనకి స్టోన్ లేస్ ఉంటుంది కదా, బ్యాంగిల్స్ అవి తయారు చేసుకునే స్టోన్ లేస్, దాంట్లో సిల్వర్ కలర్ తీసుకొని నేను చెవుల దగ్గర కూడా పెట్టేశాను. ఈ చిన్న అలంకరణ అనేది స్వామివారి ఫేస్ ఉంటే కనుక మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఫేస్ అనేది కట్టేస్తున్నాను. చూసారు కదా, కరెక్ట్గా ఆ బాడీకి తగ్గట్టుగా ఫేస్ అనేది సరిపోయింది. మనం 2 బ్లౌజ్ పీసెస్తో ఈ విధంగా నేను వచ్చేసి రెడ్ అండ్ సిల్వర్ కలర్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ స్వామివారి ఫేస్ అయితే కట్టేస్తున్నాను. ఆ స్టిక్ ఉండటం వల్ల మనం స్వామివారి ఫేస్ కట్టేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను స్వామివారికి నగలు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్వామివారికి వడ్డానంలాగా, అలాగే ఇక మెళ్ళలో కానీ నగలు, ఇయర్ రింగ్స్ లాగా ఇలా ఏవైనా పెట్టచ్చు. మన దగ్గర ఉన్న కాసుల పేరు కానీ అమ్మవారికి ఎలా అయితే అలంకరణ చేస్తామో స్వామివారికి కూడా అలంకార ప్రియుడు ఆయన కూడా. సో చక్కగా కావాల్సిన నగలతో స్వామివారిని కూడా అలంకరణ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లక్ష్మీనారాయణగా మనం అమ్మవారిని స్వామివారిని పెట్టి పూజ చేసుకోవచ్చు, లేదా కృష్ణాష్టమి రాబోతుంది కాబట్టి ఆ చిన్న కృష్ణయ్య పూజ చేసుకోబోయే ముందు స్వామివారిని కూడా ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చు.
ఇక మెడలో నా దగ్గర ఉన్న నగలు కూడా వేస్తున్నాను. రెడ్ కలర్ పైన పెట్టాను కాబట్టి బ్లౌజ్ పీస్ అనేది వైట్ కలర్ స్టోన్స్ అయితే బాగా ఎలివేట్ అవుతామని చెప్పి ఆ నగ అనేది వేసాను. ఒక నెక్లెస్ లాంటిది వేసాను. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ దాని మీద సెట్ ఏవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో ఆ ఇయర్ రింగ్స్ కూడా స్వామివారికి పెట్టేస్తున్నాను. ఇయర్ రింగ్స్ కూడా పెడితేనే మనకి బ్రైట్గా ఉంటుందండి. స్వామివారికైనా కూడా ఈ విధంగా అలంకరణ చేస్తేనే నగలతో, మనం వేసుకున్న నగలతో అయినా సరే అలంకరణ చేస్తేనే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ స్వామివారికి పెట్టేసిన తర్వాత చక్కటి పూలమాలను అయితే సమర్పిస్తున్నాను. ఇక ఇక్కడ నుంచి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ అలంకరణ కోసం అయితే కనుక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. మీరు ఈ విగ్రహానికి పూజ చేసినట్లయితే కనుక ఏదైనా మామూలు ఫ్లవర్స్ అనేవి ఇలాంటి మాలలు తీసుకొచ్చి వేయండి. ఇక్కడ నేనైతే ఈ విధంగా వేసాను. ఆ తర్వాత మరొక మాలను కూడా ఇలా వేస్తున్నాను. ఇక్కడెక్కడా కూడా మనకి స్టిక్ అనేది కనబడుతూ చక్కగా స్వామివారికి పంచకట్టినట్టుగా ఉంటుంది. మనకి నీట్గా ఉంటుంది చూడటానికి. ఇక ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి ఇలాంటి మట్టి కుండలు తీసుకొని వెన్న ఉన్నట్టుగా నేను కాటన్ని పెడుతున్నాను. ఇది చిన్న ఐడియా కోసం షేర్ చేస్తున్నాను. ఇలా 2 పార్ట్స్ వచ్చేసి నేను వెన్న ఇలా లేకపోతే పాలు పొంగుతున్నట్టుగా ఇలా మనకి పెడుతూ ఉంటాం కదా. సో అలా స్వామివారికి పక్కన అలంకరణ కోసం నేను ఈ విధంగా పెడుతున్నాను. 2 పార్ట్స్లోనూ కాటన్ పెట్టాను. పెట్టి ఒకదాని మీద ఒకటి కుండ ఈ విధంగా పెడుతున్నాను. ఇవి చిన్న అలంకరణ ఏంటంటే అది మన ఇష్టం. పూజ దగ్గర అలంకరణ సరదాగా చేసుకోవచ్చు. ఆ చిన్న కృష్ణయ్య పూజ చేసేటప్పుడు పక్కన అటు ఇటు కూడా అరటి చెట్లు పెట్టాను. ఇక ఆ తర్వాత మరి ఆయన ఎక్కడున్నా కూడా గోవులు ఉంటూ ఉంటాయి కదా, ఆవులు ఉంటూ ఉంటాయి. ఆవుల్ని పెట్టాను. అలాగే ఒక గోపికను కూడా పెట్టాను. చూస్తున్నారు కదా, చక్కగా స్వామివారిని ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చు. ఫ్లూట్ ఉందనుకోండి, ఫ్లూట్ కూడా పెట్టచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫ్లూట్ లేకపోతే అది ఎలా తయారు చేసుకోవాలో చిన్న ఐడియా ఇక్కడ షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను పేపర్తో కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి చీరలకి వర్క్ చేసుకునే ఒక వుడ్ ట్రే లాంటిది ఉంటుంది కదా, ఒక చక్రం లాగా వీల్ లాగా ఉంటుంది. వాటికి నేను ఆ ర్యాప్ అనేది ఒక పేపర్ ర్యాప్ చేసేసి బెల్స్ కట్టాను. అలాగే మధ్యలో స్వామివారికి నెమలి పింఛం కూడా పెట్టాను. అలాగే ఈ ఫ్లూట్ వచ్చేసి స్టోన్ లేస్ ఉంది కదా, ఇంతకు నేను చెవలకు పెట్టిన స్టోన్ లేసు, దాన్ని ఒక స్టిక్ ఇలా రోల్ చేస్తాను అనమాట. ఆ విధంగా రోల్ చేయటం వల్ల మనకి ఒక ఫ్లూట్ లాగా వస్తుంది. స్వామివారిని ఈ విధంగా కూడా డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు పూజలో. చూసారు కదా, స్వామివారికి నగలు అలాగే పంచలాగా కట్టడం, అది ధోతి డ్రాప్ చేయటం, ఫ్లవర్స్ అన్నీ ఇలా అలంకరణ చేసుకుంటే కృష్ణాష్టమికి చాలా బాగుంటుందండి. ఆ చిన్న కృష్ణ ఇంకేదైనా ఉంటే పాదాలు కూడా వేసుకుంటూ ఉంటాం. మనం బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదాలు కూడా వేసుకొని ఈ విధంగా చిన్న అలంకరణ అయితే చేసుకుంటారని చెప్పి చిన్న ఐడియాని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఈ పంచలాగా మీకు కనపడుతుందా, పంచ కట్టడం ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనకి ఆ కింద ఆ కుచ్చులనే మడవకపోతే లంగా లాగా ఉంటుంది అంటే శారీ డ్రాప్ లాగా ఉంటుంది, అమ్మవారి లాగా. అలా కాదు కాబట్టి పంచలాగా ఉండాలని చెప్పి ఆ కుచ్చులు నేను ఇట్లా ఫోల్డ్ చేశాను. మధ్యలో నెమలి పింఛం కూడా పెట్టేశాను. సో దీనివల్ల కృష్ణుడు అలంకారం అయితే స్వామివారిది అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉందనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇక ముందు కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో మీరు వాచ్ చేయొచ్చు. మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.